సంక్రాంతి పండుగని పురస్కరించుకొని భగవత్ అనుగ్రహాన్ని అందించేటువంటి అద్భుతమైనటువంటి ఒక ముగ్గు గురించి తెలుసుకుందాం. 15 చుక్కలు 15 వరుసలతోటి ఈ ముగ్గుని వేసుకోవచ్చు. 15 చుక్కలు 15 వరుసలతోటి ఈ ముగ్గుని వేసుకోవచ్చు. మన ఇంట్లో ఒక సత్యనారాయణ వ్రతం జరుగుతోంది, లేదా ఒక నోము నోచుకుంటున్నాం, లేదు మన ఇంట్లో ఏదైనా సరే దేవతా సంబంధమైనటువంటి హోమాలు కానీ యజ్ఞాలు కానీ చిన్న చిన్న కార్యక్రమాలు కానీ చేసుకోబోతున్నాం అనుకునేటువంటి సందర్భాలలో ఈ ముగ్గును కనుక వేస్తూ వచ్చినట్లయితే ఇది దేవతలకి చక్కటి ఆహ్వానంగా ఉపయోగపడుతుంది. మన ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతోంది అని తెలుసుకునడానికి గాను సూచికగా ఉండేటువంటి ముగ్గు ఈ ముగ్గు. ఇందులో ఉండేటువంటి మెలికలు తిరుగుతున్నట్టుగా ఉండేటువంటి ముత్యాల వరుసల్లాగా ఉండేటువంటి ఒక వరుస, అలానే వివిధమైనటువంటి ఆవరణలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆవరణలు అంటే భాగాలు. ఇలా విభిన్నమైనటువంటి భాగాలతో ఉన్నటువంటి ఈ ముగ్గు వలన మనలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని పెంచుకునడానికి, భగవంతుడి యొక్క చైతన్యాన్ని పరిపూర్ణంగా మనం పొందడానికి కావాల్సినటువంటి యోగాలన్నీ కూడా కలుగుతాయి. అందుకని మన ఇంట ఏదైనా సరే భగవత్ సంబంధమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి అనుకున్నప్పుడు ఈ ముగ్గు కనుక వేసుకున్నట్లయితే భగవంతుని అనుగ్రహాన్ని పొందగలుగుతాం. అలానే ఈరోజు మనందరికీ కూడా మకర సంక్రమణ విలక్కు, మకర విలక్కు అనగానే మనందరికి కూడా గుర్తుకు వచ్చేటువంటి దైవం సాక్షాత్తు అయ్యప్ప స్వామివారు. ఆత్మతత్వానికి ప్రతీక అయినటువంటి జ్యోతి స్వరూపంగా స్వామివారు శబరిమల క్షేత్రంలో మనందరికీ కూడా దర్శనమిచ్చేటువంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి రోజు నేటి రోజు. ఈ రోజున శబరిమలలో లక్షలాది మంది భక్తులందరినీ కూడా అనుగ్రహించడానికి గాను స్వామివారు జ్యోతి స్వరూపంగా దర్శనమిస్తూ ఉంటారు. తిరువాభరణాలను తాము ధరించి ఈ ఒక్కరోజు మాత్రమే సమాధి స్థితి నుంచి కూడా బయటకు వచ్చి జగత్తులో ఉండేటువంటి సమస్తమైనటువంటి ప్రాణి కోటిని కూడా అయ్యప్ప స్వామి వారు అనుగ్రహించేటువంటి దివ్యమైన భవ్యమైనటువంటి రోజు మకర సంక్రమణ పుణ్యకాలం కలిగినటువంటి నేటి రోజు. అటువంటి పుణ్య సమయంలో మనం అందరం కూడా స్వామియే శరణమయ్యప్ప అంటూ స్వామివారిని స్తోత్రం చేద్దాం, తరిద్దాం. నియమాలతోరణం మాలధారణం నియమాలతోరణం జన్మతారణం దుష్కర్మవారణం జన్మతారణం దుష్కర్మవారణం శరణం 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 అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం మాలధారణం నియమాలతోరణం మాలధారణం నియమాలతోరణం ఉదయాస్తమ్ముల సంధ్యలలో వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఈరోజు కార్యక్రమంలో భవ్యమైనటువంటి స్తోత్రములతో పాటుగా ప్రధానంగా ఇంటర్వ్యూలలో విజయాన్ని సాధించడానికి గాను ఉపకరించేటువంటి పరిహారాల గురించి ఈ రోజు నుంచి కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఇంటర్వ్యూలు కూడా రకరకాలుగా ఉంటాయి. చాలామంది నిరుద్యోగులకి అసలు ఉద్యోగాలు ఎక్కడున్నాయో తెలియకపోవచ్చు, తెలిసినా అవి వాళ్ళకి అనుకూలమైన అవ్వచ్చు కాకపోవచ్చు. ఇలా అనుకున్న చోట ఉద్యోగం వస్తుందా, లేకపోతే వేరే చోట ప్రాంతానికి వెళ్ళాలా, అనుకున్నంత ప్యాకేజ్ వస్తుందా రాదా, ఇంటర్వ్యూలో మేము ఎందుకు పదే విఫలమవుతున్నాం, ఇట్లాంటి రకరకాలైనటువంటి వాటితో సతమతమయ్యేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ ఉపకరించే విధంగా ఈ రోజు నుంచి కూడా ప్రారంభం చేసి కొన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ రోజున ఎవరైతే అసలు మాకు ఇంటర్వ్యూసే రావట్లేదు, మాకు ఉద్యోగ అవకాశాలు లభించట్లేదు అనుకునేటువంటి వారు ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు లభించడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి, అలానే ఆదాయాన్ని వృద్ధి చేసుకోవడానికి, మన ఇంట్లో ఉండేటువంటి సంపదను స్థిరంగా, లక్ష్మిని ఐశ్వర్యాన్ని చక్కగా స్థిరంగా అట్టిపెట్టుకోవడానికి ఉపకరించేటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకోబోయే ముందుగా ఈ రోజు ఉన్నటువంటి విశిష్టతను గమనిద్దాం. ఈరోజు పూర్వ ఫల్గుని నక్షత్రం ఉన్నది. ఈ పూర్వ ఫల్గుని నక్షత్రాన్ని మనం వ్యవహారంలో పుబ్బా నక్షత్రం అని వ్యవహరిస్తూ ఉంటాం. ఆ పుబ్బా నక్షత్రం, సౌభాగ్య యోగం, అలానే బాలవకరణం ఉన్నాయి. తిథి వార నక్షత్ర కరణ యోగములు ఈ 5ంటిని కలిపితేనే మనకు పంచాంగం అవుతుంది. వాటిల్లో ఈరోజు ఉన్నటువంటిది బాలవకరణం, సౌభాగ్య యోగం, పుబ్బా నక్షత్రం, వారం సోమవారం.
ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి గనక ఎవరైతే కోర్టు కేసులతో ఇబ్బందులు పడుతున్నారో వారు ఆ కోర్టు కేసులకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభం చేసుకోవడానికి గాను, లేకపోతే లాయర్లతో సంప్రదించడానికి, లేదా కోర్టు బయటనే వీళ్ళకు ఉండేటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని ఒక మధ్యవర్తిత్వ మార్గాలు పొందడానికి గాను ప్రయత్నాలు సాగించినట్లయితే వీళ్ళు వీటన్నిటిలో కూడా చక్కగా విజయాన్ని పొందగలుగుతారు కనుక ఈరోజు కోర్టు కేసులకు సంబంధించిన పరిష్కార మార్గాలకి ప్రశస్తంగా ఉపకరించేటువంటి రోజు అని చెప్పుకోవాలి. అలానే ఈరోజు పూర్వ ఫల్గుని నక్షత్రం ఉంది. ఈ పుబ్బా నక్షత్రం శుక్రగ్రహ సంబంధమైన నక్షత్రం. అలానే ఈరోజు ఉన్నటువంటి వారం సోమవారం చంద్రగ్రహ సంబంధమైన వారం. కానీ చంద్ర శుక్రులకు సంబంధించినటువంటి నక్షత్రము వారము ఉన్నాయి కనుక ఈరోజు ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎవరైనప్పటికీ 12 రాసుల వారికి కూడా ఇంచుమించుగా అనవసరపు ఖర్చులు, వృధా ఖర్చులు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా ఖర్చు పెట్టవలసినటువంటి స్థితులు ఏర్పడుతూ ఉంటాయి కనుక ఈరోజు కొనుగోళ్లు సాగించేటి వారు తగు జాగ్రత్తగా ఉండాలి. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా ఖర్చు పెట్టవలసి వస్తుంది కనుక 1కి 2 సార్లుగా ఆలోచించుకుంటూ ఉండండి. ఇది అవసరమా కాదా, ఎంతవరకు మనం ఈ వృధా ఖర్చును కట్టడి చేసుకోవచ్చు అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించుకోండి. అత్యవసరమైతేనే ఈరోజు కొనుగోలు జోలికి వెళ్ళండి. అలా కొనుగోలు జోలికి వెళ్ళాలి అనుకునేటువంటి వారు ఎవరున్నప్పటికీ కూడా ఇంటికి సమీపంలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళి ముందుగా ఈశ్వరుడికి నమస్కారం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి దాని తర్వాత మీ షాపింగ్స్ కనుక ఈరోజు మీరు ప్రారంభం చేసుకోగలిగినట్లయితే ఈ వృధా ఖర్చులను కొంతవరకు కూడా అరికట్టుకోవడానికి కానీ అవకాశాలు ఉంటాయి. కనుక అయినంత తక్కువగా డబ్బు ఈరోజు మీ దగ్గర పెట్టుకోండి, అయినంత తక్కువగా ఖర్చు చేయడానికి గాను ప్రయత్నం చేయండి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ రోజంతా కూడా మనందరూ కూడా చాలా శుభావంగా సాగుతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. అదే ప్రకారంగా ఈరోజు సోమవారం నాడు ఎవరైతే శివారాధన చేస్తారో వారందరూ కూడా త్వరగా శివానుగ్రహం కలుగుతుందని చెప్పని మనకి శివపురాణాది సమస్తమైనటువంటి గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. ఏ ప్రకారంగా అయితే క్షయవ్యాధిగ్రస్తుడైనటువంటి చంద్రుడు శివారాధన చేసి పూర్ణమైనటువంటి 16 కళలతో ప్రకాశిస్తున్నాడో అదే ప్రకారంగా సోమవారం నాడు చేసేటువంటి ఆరాధన మోడైన చెట్టు చిగురించినట్టుగా మనకు కావలసినటువంటి సమస్తాలు కూడా అనుగ్రహిస్తుంది అని చెప్పబడుతున్నది. అటువంటి సోమవారం కలిగినటువంటి నేటి రోజున శివానుగ్రహాన్ని మన అందరం కూడా పొందడానికి గాను ఉపకరించేటువంటి శివ పంచాక్షరి మహామంత్రాన్ని మననం చేద్దాం, జపిద్దాం, తరిద్దాం. నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. భస్మాంగరాగాయ మహేశ్వరాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. ప్రమథనాథ మహేశ్వరాయ మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వర.